చంద్రబాబు నాయుడు గారు ఆయన దత్తపుత్రుడు. వీళ్ళకు తోడు వీళ్ళతో పాటు ఒక దత్తపుత్రుడు. బాబుకింత చిన్నబాబుకింత దత్తపుత్రునికింత ఆయన సర్దితేనే. ఏం చేస్తూ ఉంటారు? సాఫ్ట్వేర్. ఎక్కడ? ఏపీ కర్నూలు. ఓకే, నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి గారిని పేరు పెట్టి పిలవకుండా దత్తపుత్రుడు అని చెప్పి పిలుస్తున్నారు. జగన్ గారు ఎలా చూస్తారు దాన్ని? యాక్చువల్గా చెప్పాలంటే ఆ పాలిటిక్స్లో అలా దత్తపుత్రుడు అనే పిలివేదానికంటే పేరు పెట్టి పిలవడం అది మానవ నైజం. అలా లేకపోతే మనుషులుగా విలువ ఇచ్చినట్టు. అంటే ఎలక్షన్స్లో గెలకముందు అలానే పిలిచారు, మరి గెలిచిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత జగన్ గారు ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ అలానే పిలుస్తున్నాడు. మానవత్వంగా అది తప్పు. ఏ మనిషిని పేరు పెట్టి ఓ మాదిరిగా పెట్టి పిలిస్తే పవన్ కళ్యాణ్ గారు అంటే కిందది. అన్న మీ పేరు? నా పేరు సాంబశివరావు అండి. ఏ ఊరు మీది? ఆంధ్ర. ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా, పర్చూరు మండలం, దేవరపల్లి మా గ్రామం. మేము వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాం. ఇప్పుడు ఏదైతే నేను అడుగుతాను. అయితే నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అని పిలుస్తున్నాడు. అంటే ఒక రాజకీయ పార్టీలో ఉండి అలా పిలవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది అసలు మనం ఏ పార్టీలైనా పార్టీలకు అతీతంగా మాట్లాడుకోవాలండి. అది దత్తపుత్రుడు అనేది అది ఎంతవరకు సమంజసం ఆయన విఘ్నతకే వదిలేస్తున్నాం. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అలా దత్తపుత్రుడు అంటే అసలు అది అర్థం తీసుకుంటే ఎంతవరకు వెళ్తుంది? అక్రమ సంబంధాలు వీటన్నిటి గురించి మాట్లాడే పరిస్థితి వస్తుంది. కానీ అది కరెక్ట్ కాదు కదా. ప్రతిపక్షంగా ఉంటే దాన్ని రాజకీయంగా విమర్శలు చేయడం సబబు, కానీ కుటుంబాలని రాజకీయాల్లోకి లాగడం అనేది అది కరెక్ట్ కాదు. ఆల్రెడీ ఆయన ఆ ఎలక్షన్ ముందర ఏదైతే మాట్లాడాడో ఆ మాటల వల్లే ఆయన 11 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ఆయన ఎంత అభిమానం ఉన్నా కానీ ఆయన మాట్లాడిన మాటలకి, ఆయన చేసిన చేష్టలకి ఆంధ్ర ప్రజలు 11 సీట్లు సరిపెట్టారు. అయినా కానీ ఆయన ఇంకా అది మార్చుకోకుండా అలానే మాట్లాడుతున్నాడు. అది కరెక్ట్ కాదు. అదే జగన్ గారు అంటున్నారు, ఇంక నుంచి నేను 2.0 అంటే ఏంటో చూపిస్తాను, జగన్ 2.0 అంటే ఏంటో చూపిస్తాను. ఇప్పటిదాకా జగన్ అంటే చూశారు, ఇక్కడ నుంచి జగన్ 2.0 అంటే ఏంటో చూపిస్తాను అని అంటున్నారు. అది 2.0 అనేది ఏంటో ఆయనకే తెలియాలండి. అసలు 2. ఏం చూపిస్తాడు ఆయన? ఏదైనా చూపిస్తే ఏం చూపిస్తాడు? ఇప్పుడు ఆల్రెడీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి చూపించాడు. ప్రజలు అది తట్టుకోలేకే 11 సీట్లకు పరిమితం చేశారు ఆయన రాజకీయ పార్టీని. అయినా కానీ ఆయన మరి ఏంటో ఆ 2.0 అనేది ఏంటో మాకు తెలియట్లేదు. ఆయన మరి ఏం చేస్తాడో వేచి చూడాలి. అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్షంగా ఉండి పోరాడాలి. కానీ అలా మాటలతోటి నేను అది చేస్తాను పండగ అన్నాడు. సంక్రాంతి పండుగ అయిపోలేదండి, జనవరి 15కి అయిపోయింది. మరి ఇప్పుడు ఫిబ్రవరి వచ్చినా కానీ ఇంతవరకు ఏదో చూపిస్తానని ఆయన ప్రెస్ మీట్లకే పరిమితం అయింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది? ఆయన ఫస్ట్ టైం రాజకీయ గవర్నమెంట్లోకి వచ్చారు కదా, ఆయనది ఎలా ఉంది అంటారు? పవన్ కళ్యాణ్ గారు బేసిక్గానే ఆయన తత్వమే పనిచేయాలి, ప్రజలకు ఏదో చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చాడు. కానీ ఏదో డబ్బు సంపాదన మీద యావతో వచ్చినవాడు అయితే కాదు. ఎందుకంటే ఆయన సినిమా తీస్తే 100 కోట్లు వస్తాయి. ఈ రాజకీయాల్లో ఏమి డబ్బులు రావు. ఏదో సంపాదించుకోవాలని వచ్చినాడు కాదు. కానీ ఫస్ట్ టైం అయ్యాడు కాబట్టి ఆయన చాలా పరిణితితోటి ఏదైతే గ్రామ పంచాయతీ శాఖ ఆయనకు ఉందో, మా గ్రామ పంచాయతీలు మేము సంక్రాంతి పండుగకి వెళ్ళినప్పుడు రోడ్లు అన్నీ చాలా బాగున్నాయి. పారిశుద్ధ్యంగా కూడా చాలా కంట్రోల్, అంటే అంత 100% కాకపోయినా 50% కంట్రోల్ వచ్చింది. ఆయన కూడా ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద బాగానే పనిచేస్తున్నారు. మా వరకు మాత్రం మేము మొన్న సంక్రాంతి పండుగకి మా విలేజ్కి వెళ్ళినప్పుడు బాగా ఉంది. విలేజెస్లో పంచాయతీలను డెవలప్ చేయడం కానీ, తాండాలను ఏదైతే ఆయన ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాడు, ఇంకా తాండాలు ఇంకా గ్రామ పంచాయతీలుగా రూపాంతరం చెందిస్తాను, నా హయాంలోనే నేను గ్రామ పంచాయతీలుగా చేసి వాళ్ళ సమగ్ర అభివృద్ధి కోసం పాటుపడతానని చెప్తా ఉన్నాడు. ఏదైతే ఆయన చెప్పాడో అదే ఆయన చెప్పిందే చేతల్లో కూడా చూపిస్తూ ఉన్నాడు. కొంతవరకు అంటే మొదటిగా రాజకీయాల్లోకి వచ్చాడు, ఫస్ట్ టైం మంత్రిగా ఉన్నారు, డిప్యూటీ సీఎం హోదాలో. ఆయనకు రాష్ట్రం మొత్తం చూసుకోవాలి కాబట్టి మన రాష్ట్రంలో ఉన్న అన్ని పంచాయతీల్లో సమర్థవంతంగానే చేపిస్తున్నాడు. కానీ ఏదైతే ఇంకా వ్యవస్థలో ఉన్న అధికారులు కరెక్ట్గా లేనంతకాలం మంత్రులు ఏం చేయలేరు. అధికారులు ఇంకా పాత జగన్ వాసన బాగలేదు, ఇంకా అదే పట్టుకొని ఊగులాడుతూ ఉండబట్టి కొన్ని చోట్ల ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా వార్నింగ్ ఇచ్చారనమాట. ఇంకా మీరు జగన్ గారు ప్రభుత్వంలో జరిగినట్టే జరుగుతున్నారు, పోలీసు వ్యవస్థ కానీ ఈ వ్యవస్థ కానీ ఇవన్నీ మార్చుకోవాలని చెప్పానని అనిత గారి మీద కూడా అరిశారనమాట పవన్ కళ్యాణ్ గారు. ఎలా చూస్తారు? అది చాలా కరెక్ట్ అండి. ఎందుకంటే ఆయన అగ్రెసివ్గా ఏదైతే అభివృద్ధి జనాన్ని ఆయన నమ్ముకొని ఆయనకు అన్ని సీట్లు ఇచ్చినప్పుడు, ఆయన గెలిపించినప్పుడు నేను ఎనర్జెటిక్గా పనిచేయాలి, అధికారికంగా అధికారులను కూడా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతోనే స్వపక్షంలో ఉన్నా కానీ, మనం అధికారంలో ఉన్నా కానీ అధికార హోమ్ మినిస్టర్ కూడా వార్నింగ్ ఇచ్చారు. అంటే ఆయన తప్పులు తెలుసుకొని ప్రవర్తించండి అని చెప్పారు. అది చాలా వరకు కరెక్టు. అలాగే జగన్ గారు ఇంకో మాట అన్నారన్నమాట, పవన్ కళ్యాణ్ గారు అవినీతికి పాల్పడ్డారని చెప్పంటారు.
అదేనండి మేము మొదటి నుంచి చెప్తున్నాం. ఆయనకు అవినీతి అవసరమైతే సినిమా తీసుకుంటే 100 కోట్లు వస్తాయండి. దీంట్లోకి వచ్చి ఈ రాజకీయ కంపులోకి వచ్చి అవినీతి చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే మాకు ఇంకో మెయిన్ సమస్య, ఏదైతే పొలాలు జగన్ సర్వేలు చేయించాడో మా పొలమే, మాది ఎప్పుడో తాతల నుంచి 100 సంవత్సరాల నుంచి వచ్చిన పొలాలు కూడా వేరే వాళ్ళ పేర్లు ఎక్కడో వేసారా రాళ్ళేసారా మీ దానిపైన కూడా? మేము ఆల్రెడీ సర్వే మేము లేని వాళ్ళకే అలా జరిగింది. అది కూడా కొంతవరకు వాళ్ళని అనడానికి కూడా లేదు. ఎందుకంటే సర్వేయర్స్కి మన అద్దులు చూపించాలి. మన పొలాలు అక్కడ ఉండి మనం ఇక్కడ ఉండటం వల్ల అలాంటిది జరిగింది. దాన్ని ఏదైతే ఇప్పుడు కొత్త విఆర్ఓలు ఎవరైతే ఉన్నారో మరలా సర్వే చేసి మా పొలాలన్నీ మాకు మ్యూటేషన్ చేపిస్తామన్నారు. అది చాలా సమగ్రవంతంగా నాయకులు కూడా చేస్తున్నారు. ఎక్కడ అవినీతి మాకైతే లంచగొండితనం అనేది లేదు. కానీ ఇప్పుడు జగన్ గారు అదే దృష్టితో చూస్తున్నాడు కాబట్టి వాళ్ళు ఏదైతే ఉంటుందో ఆ బుద్ధే ఇక్కడ కూడా చూపిస్తారు. అదే లంచగొండి అవినీతి అని ఆయన అంటున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ ఆయన విఘ్నతకే వదిలేస్తున్నాం, ఆయనే ఆలోచించుకోవాలి. జగన్ గారు ఫ్యూచర్లో ఏం చేయబోతున్నారు? అంటే ఆయన పార్టీ ఉంచుతారా లేకపోతే పార్టీ కలిపేస్తారు కాంగ్రెస్లో? అది ఆయన వ్యక్తిగతం అండి. పార్టీని నడపడం అంటే అంత ఈజీ కాదు. కుటుంబాన్నే నడపలేనివాడు సమగ్రంగా కుటుంబంలోనే తగాదలు చిచ్చులతోటి నడిపించుకున్నాడు. ఆయన కుటుంబం పెద్దగా అన్నయ్య అంటే కుటుంబాన్ని తండ్రి తర్వాత తండ్రి అంతటివాడు. అలాంటి వాడే కుటుంబాన్నే నడపలేనివాడు. రాజకీయ పార్టీ నడపడం చాలా కష్టం. అది మరి ఆయన ఏం చేస్తాడు, నేను అన్నీ చూపిస్తానన్నాడు కానీ ఏం చూపించలేదు. ప్రజలు ఆల్రెడీ చూపించి 11 సీట్లు పరిమితం చేశారు. ఆ 11 మంది ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీ రానియకుండా మాకు వ్యక్తిగతంగా ఒక వైసీపీ ఎమ్మెల్యే కూడా మాకు పరిచయం ఉన్నాడు. ఆయన మా దగ్గర కూడా గగ్గోలు పెడతా ఉన్నాడు. మేమన్నా అసెంబ్లీకి వెళ్తాం, మమ్మల్ని ఆయన వెళ్ళింది కాక మమ్మల్ని కూడా వెళ్ళనియట్లేదు అని వాళ్ళ ఎమ్మెల్యేలోనే ఆయన మీద చాలా వ్యతిరేకత ఉంది. అది ఆయన పరిశీలించుకొని కొంచెం ముందరికి వెళ్తే బాగుంటుంది. అది ఆయన విఘ్నత. ఇక ఆయన ఎలా చేస్తాడో ఆయన చూడాలి. ఓకేనా, థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారిని ఎంతసేపు పేరు పెట్టి పిలవకుండా దత్తపుత్రుడు అని పిలుస్తున్నారు. ఎలా చూస్తారు? అది అంతవరకు కరెక్ట్ అంటారు? పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడు కాదండి, అందులో చిన్న మిస్టేక్ ఉండే. ఆయన దత్తాత్రేయ పుత్రుడండి. పిఠాపురంలో వెలిసిన దత్తాత్రేయ పుత్రుడు పవన్ కళ్యాణ్ గారండి. మీరు ఈరోజు పిఠాపురం వెళ్ళండి. ఇప్పుడు ఈరోజు మీకు ఉపాసన గారు, కొన్నిదల ఉపాసన గారి చేత మల్టీ స్పెషాలిటీ అపోలో హాస్పిటల్ కూడా మీకు అక్కడ ప్రారంభించబోతున్నారు. మీరు రోడ్లు చూడండి, 8 నెలల్లో ఎలా ఉందో పిఠాపురం కానివ్వండి. ఆయన తీసుకున్న పంచాయతీరాజ్ శాఖలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, ఎన్ని నిధులతో ఇలాంటి రోడ్లు పోస్తున్నాయి ఈరోజు ఆంధ్రాలో. ఆయన ఇప్పుడు మళ్ళీ చెప్తున్నామండి, చిన్న మిస్టేక్ మీరు జగన్మోహన్ రెడ్డి గారు మార్చుకోండి. ఆయన దత్తపుత్రుడు కాదు, దత్తాత్రేయ పుత్రుడు. ఓకే, మరి జగన్ గారు అలా పిలుస్తున్నారు, మీరు జగన్ గారిని ఏమని పిలుస్తారు అంటారు? మనం ఆయనలాగా దిగజారలేం కదండి. మనం జగన్మోహన్ రెడ్డి గారనే పిలుస్తాం. మీరు ఆయన పవన్ కళ్యాణ్ గారిని పిలిచారనో లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని పిలిచారనో ఎవరిని పిలిచారనో మనం మార్చలేం. ఆయన పులివెందుల ఎమ్మెల్యే, ఆయనకు అలాగే గౌరవం ఇద్దాం. ఆ గౌరవాన్ని కాపాడుకోమనండి. మీరు కూడా ఒక మాజీ సీఎం, మీరు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించండి. ఒక పేరు అనేది ఉంటుంది కదా సమాజంలో, ఆ పేరుతో పిలవండి. మీకు కూడా అది గౌరవంతో ఉంటుంది. అంతేగాని ఇలాగ వచ్చి దత్తపుత్రుడు అందరిని పేరు పెట్టి పిలుస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని. పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి మాత్రం ఇలా ఎటకారంగా చేస్తున్నారు. అలా పవన్ కళ్యాణ్ గారి వల్లే ఓడిపోతున్నానని అతనికి ముందే తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఫాలోయింగ్ ఏంటో అతనికి తెలుసు. ఇప్పుడు ఓడిపోవడానికి రీజన్ ఏంటో కూడా ఆయనకు తెలుసు. మరి ఎవరి మీద కోపం ఉంటుందండి ఆయనకి? అంతకుముందు 14 సంవత్సరాలు చేసిన చంద్రబాబు నాయుడునే ఆయన జైల్లో పంపించిన వ్యక్తి అండి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని 11 సీట్లకి ఈరోజు పరిమితం అయ్యాడంటే అది పవన్ కళ్యాణ్ గారి వల్ల. ఆ మంట ఉండదా? ఆ కోపం తగ్గదా? అది దాని గురించే. మీరు ఆ కోపం గురించి ఆయన ఇంకా ఆ ఫ్రస్ట్రేషన్లో ఏది మాట్లాడాలో తెలియక దత్తపుత్రుడనో లేకపోతే ఇంకోటి ఏదో ఆయన ఏదో చేస్తున్నాడని నిన్న ఏదో మాట్లాడారు కదా. ఇది అవినీతి చేస్తున్నారు పవన్ కళ్యాణ్. అవినీతి కూడా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి అంటున్నారు. అలా చూస్తారు. అవినీతి గురించి అవినీతి పరుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే అంత కామెడీ ఉందండి. చర్లపల్లి జైల్లో ఎన్ని నెలలు ఉన్నాడండి ఆయన? 16 నెలలు జైల్లో ఉండి ఒక అవినీతి మీద ఈరోజు బయటకు వచ్చి ఇంకొకరు అవినీతి గురించి మాట్లాడుతున్నారు. సరే, ఆ ఇంట్లో అద్దం ఉంటే మొహం చూసుకోమనండి ఆయన్ని. 16 నెలలు ఆయన జైల్లో ఉండొచ్చి ఎన్ని వేల కోట్లు అండి, 1,00,000 కోట్లు అని టీవీలో చూసాం. కొన్ని వేల కోట్ల మీద ఎన్ని ఈడీ అని ఆస్తులు జప్తు చేసిందండి. అలాంటి ఆయన వచ్చి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అవినీతి గురించి మాట్లాడుతున్నారంటే అది మన ఇన్నోవాళ్ళకి బుద్ధి ఉండాలి, ఆయనకు బుద్ధి ఉండాలి. అదే జగన్ గారిని ఏం చేయమంటారు? వాళ్ళ పార్టీని రన్ చేయమంటారా లేకపోతే కాంగ్రెస్లో కలిపేస్తారని చెప్పి అంటారా? నేనైతే మనం రన్ చేయాలనే కోరుకుందాం, ఉండాలనే కోరుకుందాం. ఆయన అసెంబ్లీకి వచ్చి పోరాడాలనే కోరుకుందాం. 11 సీట్లు ఇచ్చారు. 11 సీట్లు ఇచ్చారంటే మామూలు విషయం కానీ ప్రజలు. ఆయన పులివెందుల ఎమ్మెల్యే, అసెంబ్లీకి వచ్చి పోరాడాలి. ప్రతిపక్షం అంటే ఆయన ప్రతిపక్షంలో కూడా రాలేదు. తిరగమనండి, జనాల్లో తిరగమనండి. లేదనుకుంటే కలిపేమనండి. కాకపోతే వచ్చి ప్రజల్లో నిలబడమనండి, అసెంబ్లీకి రమ్మనండి, లేకపోతే ఇంట్లో కూర్చోమనండి పార్టీ మూసేసి. లేకపోతే నా వల్ల కాదనుకుంటే షర్మిల గారు వాళ్ళ చెల్లి ఉంది కదా, వాళ్ళ చెల్లి ఆల్రెడీ పార్టీ పెట్టి మూసేశారు. వాళ్ళ చెల్లితో పాటు ఈయన కూడా జాయిన్ అయ్యి మూసేస్తే వాళ్ళ చెల్లి చూసుకుంటుంది పార్టీ ఏదో ఒకటి. కానీ ఇంట్లో బెంగళూరు ప్యాలెస్లో కూర్చోవడమా, లేకపోతే అప్పుడప్పుడు నెలకో 2 నెలకో ప్రెస్ మీట్ పెట్టి నేను 2.0 లేదా 5.0 ఇలాంటి మాటలు కాకుండా అసెంబ్లీకి వెళ్ళి పోరాడమనండి, లేకపోతే మొత్తాన్ని మూసేయమనండి.
ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే అండి. బ్రదర్ మీ పేరు? నా పేరు సూర్య అండి. నా పేరండి ప్రసాద్ అండి. జగన్ గారు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అని పిలుస్తున్నాడు, అంటే ఎట్టగారంగా ఎలా చూస్తారు దాన్ని? ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ రాజకీయంలో మనం ఉంటామండి, అది తప్పులండి. ఇంటికాడ ఫ్యామిలీ జోలికి వెళ్ళకూడదు. రాజకీయ వ్యక్తిగతంగా ఏ రాజకీయ నాయకుడైనా ఎవరైనా ఫ్యామిలీ జోలికి వెళ్ళకూడదండి. రాజకీయం అంటే రాజకీయంలో చూసుకోవాలి అంతే. మరి అందరిని పేరు పెట్టి పిలుస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని. అవును, పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం అలా మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్టా రాంగ్? అది రాంగలండి, తప్పు అండి. ఓకే సార్. మీద ఖమ్మం సత్తుపల్లి. అది పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు పేరు పెట్టి పిలవకుండా దత్తపుత్రుడు అని పిలుస్తున్నారు. ఎలక్షన్స్ ముందు అలానే పిలుస్తారు, ఇప్పుడు ఎలక్షన్లో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత, జగన్ గారు ఓడిన తర్వాత కూడా అలానే పిలుస్తున్నాడు. ఆయన పేరు పెట్టి పిలవకుండా దత్తపుత్రుడు అని పిలుస్తున్నాడు. ఎలా చూస్తారు దాన్ని? ఎలా చూడాలంటే ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది. జగన్ గారికి దత్తపుత్రుడు అనే అభిప్రాయం ఉంది కాబట్టి అట్లనే చూస్తారు. దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన పని అయితే లేదు. ఓకేనా? రాజకీయాల్లో ఉన్నప్పుడు అది విమర్శ సహజం. అది ఎవరైనా ఒక మీద అభిప్రాయం లేనప్పుడు అలానే పిలుస్తూ ఉంటారు. ఒక్కొక్కరిని ఒక రకంగా పిలుస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఒక రకం పిలుస్తారు, జగన్ ఒక రకంగా పిలుస్తారు. పొలిటికల్లో ఇవన్నీ సహజం. మరి పర్సనల్గా అలా పిలవడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎవరిని అలా పిలవలేదు కదా, ఎవరిని అలా టార్గెట్ చేయలేదు. మామూలుగా ఆయన పబ్లిక్ ఇష్యూస్ మీద మాట్లాడాలి కానీ పాలిటిక్స్లో ఇలా పర్సనల్గా టార్గెట్ చేసి దత్తపుత్రుడు లేకపోతే 3 పెళ్ళిళ్ళు చేసుకోవడం అంటాం ఎంతవరకు ఎలా చూస్తారు దాన్ని? ఇప్పుడు పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు కాదు 30 పెళ్ళిళ్ళు చేసుకున్నది అతని పర్సనల్. జగన్ అతను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడటం అనేది అతని ఇష్టం. అది వ్యక్తిగతంగా మాట్లాడిన దాన్ని మనం ఎందుకు మాట్లాడటం అనడానికి రైట్ లేదు. అంటే అది ఎవరైనా సరే పాలిటిక్స్ అన్నీ మరి ఇంకా చీప్ అయిపోతాయి కదా, ఇంకా రానున్న జనరేషన్. చీప్ మెంటాలిటీ ఉన్నప్పుడు చీప్గానే తయారవుతుంది. అది జగన్ యొక్క వ్యక్తిత్వం తెలియజేస్తూ ఉంటుంది మనకి. చీప్గా మాట్లాడుతున్నాడంటే అతని వ్యక్తిత్వం అది. ఓకేనా? ఆయన నా పేరు అనిల్. హైదరాబాద్లో ఉంటారా లేకపోతే? హైదరాబాద్లో ఉంటాను. మాది ఆంధ్ర ఓన్గా. ఇది హైదరాబాద్లోనే ఉంటాను. ఆంధ్రానే కదా పాపం. ఆంధ్రాలోనే ఉంటాను. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను జాబ్ చేస్తాను. మీరు? నేను మేస్త్రి పని చేస్తాను. ఓకే, ఎక్కడ ఆంధ్రాలో ఎక్కడ మరి? మాది చేమకుర్తిపోయి. మీది? నా చీరాల. ఓకే, సంవత్సరం అయింది కదా ఎలక్షన్స్ వచ్చి, ఎలా ఉంది అక్కడ గవర్నమెంట్ బాగుందండి. అంటే ఏ విధంగా బాగుంది? అంటే ఇక వాళ్ళు డెవలప్మెంట్ బాగా చేస్తారు కదా, అభివృద్ధి అన్నీ చేస్తారు. చంద్రబాబు నాయుడు సూపర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కాబట్టి బాగుంటుంది. మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా బాగుంది భయ్య. అంటే ఏ విధంగా బాగుంది? పథకాలు ఇవ్వట్లేదని చెప్పి అంటున్నారు. లేదు, మాకు పథకాలంటే ఇంతకుముందు వేరు, ఇప్పుడు వేరు. పథకాల కంటే డెవలప్మెంట్ అయితే చాలా బాగుంది. రోడ్లు కానీ, బస్సులు సౌకర్యం కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా బాగుంది. రోడ్డు సౌకర్యం అన్నీ బాగుంది. అంటే ఇప్పుడు పెట్టిన సూపర్ 6లో ఒకటి కూడా అమలు చేయలేదని చెప్పి చెప్తున్నారు కదా. ఒకటి కాదు, ఆల్రెడీ 3 అయిపోయి. గ్యాస్ సిలిండర్ ఒకటే అమలు చేశారంటే, గ్యాస్ ఒకటి, పింఛన్ ఒకటి, అన్నీ బాగానే అవుతాను అండి. చెప్పేవాళ్ళు చెప్తానే ఉంటారు కానీ మాకైతే మా ఊర్లో అయితే అంతా చాలా బాగుంది. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది పనితీరు? ఆయన బాగుందండి. అంటే ఏ విధంగా బాగుంది? అంటే కొత్తగా వచ్చాడు గవర్నమెంట్లోకి. అంటే ఇప్పుడు రోడ్లు వేపిస్తున్నాడు. ఆయన పంచాయతీ శాఖ కదా, అంతా బాగుంది. అయింది చేసే విధానం అన్నీ నేర్చుకుంటున్నాడు. వ్యక్తిపరంగా మంచోడు, చేసే దమ్మున్న క్యాండిడేట్. మీకు ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్? చాలా బాగుందండి. అంటే ఏ విధంగా? అంటే ఎక్స్పీరియన్స్ లేదు, సినిమాలు తీసుకున్నాడు అని చెప్పి అంటున్నారు. అతను చేసే ఆ క్యాండిడేట్ వేరే అండి, అసలు చెప్పుకోవడానికి కాదు. అతను చాలా బాగా చేస్తున్నాడు. ఓకే, నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు దాకా నేను జగన్ గారినే చూశారు మీరు, రేపు పొద్దున జగన్ 2.0 చూస్తారు మీరు, నేను అంటే ఏంటో మీకు తెలిసిద్దని చెప్పి అంటున్నారు. అసలు ఏంటి 2.0 అంటే ఏంటి? ఏం లేదండి, ఇప్పుడు డిపాజిట్లు రాని వాళ్ళు కూడా వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకొని ఒక ఫేక్ క్రియేట్ చేస్తాడు అంతే అతను. అంతకంటే ఏం లేదు. అంటే 2.0 అంటే వాళ్ళ తాతగారు వాళ్ళ రౌడీ రాజ్యాన్ని వాళ్ళు అమలు చేస్తారు అంతే. వాళ్ళ రౌడీ రాజ్యాన్ని అమలు చేసి ఏమి రాని వాళ్ళని కూడా ఒక క్రియేట్ చేసి ఒక లీడర్గా క్రియేట్ చేస్తారు. ఈ జనాలు ఇక నమ్ముతారు కదా, ఇక ఉంటారు కదా వాళ్ళలాగా. మీ పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అనేది అంటున్నారు. మిగతా వాళ్ళందరినీ, లోకేష్ని, చంద్రబాబు నాయుడిని పేరు పెట్టి పిలుస్తున్నారు. జస్ట్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చేసరికి ఎంతసేపు దత్తపుత్రుడు అంటే ఎటకారంగా చేసుకుని మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు దాన్ని? అంటే కరెక్ట్ అంటారు, రైట్ అంటారు? ఇది ఇప్పుడు ఒక మనిషిని 100 సార్లు దొంగ అంటే దొంగ అవడండి. ఇప్పుడు నువ్వు దొంగ అని చెబితే మిగతా వాళ్ళని దొంగ అనుకుంటారు కానీ నమ్మే వాళ్ళు నమ్ముతారు కదా, అలా అంతే. అంటే రైటా రాంగ్? అదైతే ఖచ్చితంగా రాంగేనండి. అతను ఇప్పుడు చాలా చేస్తూ ఉన్నాడు. అతను చేసిన నియోజకవర్గంలో, ఆయన నిలబడిన నియోజకవర్గాల్లో వాళ్ళే ప్రజలే చెప్తున్నారు కదా ఎలా చేస్తున్నారు. అంటే పర్సనల్ జోలికి వెళ్ళాం, వాళ్ళ వైఫ్ల జోలికి వెళ్ళాం, పెళ్ళిళ్ళు అని చెప్పి అని మాట్లాడుతున్నారు జగన్ గారు. ఇప్పుడు కరెక్ట్గా వీళ్ళ ఆవిడ వీళ్ళు కరెక్ట్గా లేరు కదా. వాళ్ళ
వాళ్ళ చెల్లి వాళ్ళ చెల్లి కానీ ఎవరైనా కానీ కరెక్ట్గా లేరు. వాళ్ళ ఫ్యామిలీ ఉన్నా వాళ్ళు కరెక్ట్గా లేరు. మిగతా వాళ్ళ గురించి కామెంట్ చేయడం అది కరెక్ట్ కాదు. మీరు ఎలా పవన్ కళ్యాణ్ గారు అవినీతి చేస్తున్నారు మినిస్టర్ అయిన తర్వాత నుంచి అని చెప్పి అంటున్నారు, ఎలా చూస్తారు అది? వీళ్ళు చేసిన అవినీతిలో వాళ్ళు అసలు 0% అండి. వాళ్ళు అవినీతి కాదు, వాళ్ళు ఏదన్నా చేస్తూ ఉంటే వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అంతే. వాళ్ళు చేసే అభివృద్ధిని జీర్ణించుకోలేక ఏదో ఒకటి ఫేక్ క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అంతే. వెళ్ళారా ఒంగోలు వెళ్ళారా? వెళ్ళాను నేను పండక్కి వెళ్ళారు సంక్రాంతికి వెళ్ళాను. నేను ఎలక్షన్లు అయిపోయినాక ఆల్మోస్ట్ 5 times వెళ్ళాను. ఎలా ఉంది అక్కడ డెవలప్మెంట్ ఏమైనా రోడ్లు కానీ? అంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత రోడ్లు వేస్తామని చెప్పి అంటున్నారు, వేసారా లేదు మీ సైడ్? రోడ్లు అయితే మాత్రం 100% మాకైతే క్లియర్ అండి. ఇంతకుముందు ఆగిన అన్నీ క్లియర్ చేశారు. ఇప్పుడు చాలా బాగుంది. నాకు తెలిసి ఇంకొక 6 months అయితే అమరావతి మీకు రోడ్లకి చూపిస్తారండి. ఓవరాల్గా ఎలా ఉందంటున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారిది లోకేష్? చాలా బాగుందండి, దాంట్లో డౌటే లేదు. మళ్ళీ మీరు తిరిగి చూడాల్సిన అవసరం లేదు, గ్యారంటీగా చాలా బాగా చేస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది ఓవరాల్? హైదరాబాద్ని చేసినట్టే ఆంధ్రాని కూడా డెవలప్ చేస్తాడు. అంటే ఇంకెన్ని సంవత్సరాలు పట్టుద్ది అంటారు? ప్రస్తుతానికంటే డబ్బులు లేవు కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించుకొని చేస్తారు. నెక్స్ట్ సీఎంగా ఎవరికి వస్తే బాగుంటుంది? అంటే చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోతుంది కాబట్టి ఆయన ప్లేస్లో లోకేష్ వస్తే బాగుంటుంది, పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది? ఇంకా వాళ్ళు డిసైడ్ అవ్వాలండి. అది పవన్ కళ్యాణ్ అనే అంటున్నారు చాలామంది, చూడాలి. మీరేం చెప్తారు? వాళ్ళ క్యాండిడేట్ని బట్టి ఎవరైనా కానీ వాళ్ళు పార్టీ తరఫున ఇద్దరు నిర్ణయించుకొని ఎవరో ఒక క్యాండిడేట్ నిర్ణయించుకోవాలండి. ఒక లోకేష్ అని, ఒకరు పవన్ కళ్యాణ్ అని, అయితే కలిసి ఉండాలి. ఇద్దరు కలిసి ఉంటారు, ఖచ్చితంగా కలిసే ఉంటారు. కానీ వాళ్ళు నిర్ణయించుకొని ఎవరో ఒకరిని అయితే నిర్ణయించుకుంటారు. అది ఎవరు వచ్చినా పర్లేదు, ఎవరైనా పర్లేదండి, ఇద్దరులో ఎవరైనా పర్లేదు. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. శివాన్ ఎక్కడ? విజయవాడ. ఓకే, నా జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు దాకా మీకు జగన్ అంటే ఏంటో మీకు తెలుసు, ఇంకా జగన్ 2.0 అంటే ఏంటో చూపిస్తానని చెప్పి అంటున్నారు. ఏంటా 2.0? చెప్పుకోవటం ఏముందిలే అన్న, మస్తు చెప్పుకుంటారు. ఎవరైనా పని చేయాలిగా, పని చేస్తే ఆయన కాదు 100 మంది చెప్పుకుంటారు. చేయలేదంటారు 5 సంవత్సరాలు? చేస్తే కనపడిద్ది కదన్న. పథకాలు డబ్బులు ఇచ్చానని చెప్పి అన్నారు. ఇచ్చారు, ఇచ్చిన కాడికి ఇచ్చారు, వాళ్ళకి అవసరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చారు, మిగతా వాళ్ళని పక్కన పడేశారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారిని ఎంతసేపు దత్తపుత్రుడు అని పిలుస్తున్నాడు జగన్, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అనుకునే వాళ్ళు మస్తు అనుకుంటారన్న, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది కావాలి కదా. అదే అందరం పేరు పెట్టి పిలుస్తున్నాడు, ఓన్లీ ఇతను మాత్రమే కొంచెం ఎటగారంగా కొంచెం అంత దిగజారు. వాళ్ళకి యువతల పార్టీ వాళ్ళకి సవాళ్ళు వచ్చి నడుస్తూ ఉంటాయి. ఇంక యువతలను పడేయాలంటే వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలిగా. రైటా రాంగా మీ ఉద్దేశం? అది తప్పు. అది దత్తపుత్రుడు అనేది ఎందుకంటారు? రాష్ట్రం బాగుపడాలని ఇద్దరు కలుద్దామని చెప్పేసి చేశారు, కలిసి పోటీ చేసి గెలిచారు. అంతేగాని దత్తపుత్రుడు అవన్నీ ఉత్తమ మాటలు, అవన్నీ వాళ్ళకి ఎవరైనా అనుకూలంగా ఇన్ని మాట్లాడితే అని మాట్లాడుకుంటారు, దాని తప్పే ఉంది. అట్లా ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది? సూపరు. అంటే ఏ విధంగా? ఏ విధంగా అయినా సరే, ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, పనులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ప్రతిదీ కూడా ఇద్దరు తెలుగుదేశం గవర్నమెంట్ కానీ జనసేన గవర్నమెంట్ కానీ ఏదన్నా కానీ కలిసి పనిచేస్తాం కానీ జనాలకు నచ్చుతుంది. ఇంతకుముందు సంక్రాంతికి ఎంతమంది వెళ్ళారు, ఇప్పుడు సంక్రాంతికి ఎంతమంది వెళ్ళారు అనేది టోల్గేట్లు వ్యవహారాలు చేస్తే బయటపడతాయి. అన్నీ ఎంతమంది వెళ్ళారు, ఎన్ని కార్లు వెళ్ళినాయి అన్నీ తెలుస్తాయి. మరి ఎలా ఉన్నాయి రోడ్లు మీ ఊరు సైడ్? సూపర్, బాగున్నాయి అన్న. అంతకుముందు లేవా 5 years లాస్ట్? అంతకుముందు నా కారు వెళ్ళామనుకో, ఒకసారి వెళ్ళొస్తే వీల్ హెల్మెట్ వీల్ బ్యాలెన్సింగ్ కంపల్సరీ చేయించుకోవాలా. ఇప్పుడైతే అవసరం లేదు, శుభ్రంగా బ్రహ్మాండంగా. సార్ అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట మీద ఉన్నారు అయితే, అంటే అన్ని చోట్ల రోడ్లు వేస్తానని చెప్పి మాట ఇచ్చారు ఆయన. చేస్తారు, 100% చేస్తారు. జగన్ గారు ఇంకో మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారు అవినీతికి పాల్పడ్డారని చెప్పి అంటున్నారు. చూపించమని చెప్పండి, పాల్పడ్డప్పుడు నోటు మాట చెప్పడంగా చూపించాలిగా, ఆధారాలు చూపించాలిగా. చాలామంది చారాలకరగా చెప్తారు, ఆధారాలు చూపించి మాట్లాడాలి. ఇది మాట్లాడినా కూడా ఓవరాల్గా బాగుందంటారు సూపర్, 100%. ఇంకా బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్కి దిగులే ఉండదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి పనిచేస్తే ఇబ్బంది ఏమి ఉండదు, అంతా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. ఓకే, ఎక్కడ? కడప. ఎలా ఉంది 9 months అయింది కదా గవర్నమెంట్ వచ్చి, ఎలా ఉంది అంటారు? బాగానే ఉంది. ఓకే, కడపలో ఎలా ఉంది? పులివెందుల ఎలా ఉంది? అక్కడ ఆయన పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది, ఎప్పుడు మాదిరే ఇంకా నార్మలే. అండ్ డెవలప్మెంట్ ఏమన్నా జరిగిద్ది అంటారా? ఎందుకు ఆయన వెనకబడిన నియోజకవర్గంగా చూస్తారు ఇప్పుడు పులివెందులు, కానీ డెవలప్మెంట్ ఏమి ఉండదు? ఏమన్నా మనకు అంత ఐడియా. చిన్నప్పటి నుంచి అలానే ఉందా? మేము ముందంతా వేరే చోట ఉంటుంది, ఈ మధ్య ఎక్కడికి వెళ్ళామంటే. ఓకే, పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉందా? కొత్తగా వచ్చారు కదా గవర్నమెంట్లో. నాకు వాళ్ళకి పెద్ద ఐడియా లేదు బ్రో. సరే, నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి
పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు దత్తపుత్రుడు అని పిలుస్తున్నారు. అందరిని పేరు పెట్టి పిలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని కొంచెం అలా పిలుస్తున్నారు ఎటగారంగా. ఎలా చూస్తారు అది? కరెక్టా రైట్? మామూలుగా వీళ్ళు వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు వీళ్ళు అనుకుంటారు. మామూలుగా పాలసీ పరంగా మాట్లాడవచ్చు. అంటే ఫ్యామిలీ జోలికి వెళ్ళి పెళ్ళిళ్ళ గురించి ఎలా అంటే అది కరెక్టా రాంగా? అంటే ఇప్పుడు వాళ్ళు కూడా అంటారు కదా, ఒకరినొకరు అనుకుంటూనే ఉంటారు, అలా కామన్ అదంతా. ఎక్కడ? కర్నూలు. ఎలా ఉంది గవర్నమెంట్? ఎలా ఉంది? సంవత్సరం అవుతుంది. సంవత్సరం అయితే ఇప్పుడైతే మళ్ళీ వాళ్ళు చెప్పినారు కదా వస్తాయని. మా సైడ్ ఓరకల్ ఉంది అక్కడ అది డ్రోన్ది ఇంకా స్కూటీ అవి వస్తాయి అంటున్నారు. మరి అవి వస్తే బాగుంటాయి అనుకుంటున్నాను. ఓకే. మొన్న వెళ్ళారా పండక్కి? సంక్రాంతికి వెళ్ళారా? వెళ్ళి అంటే పవన్ కళ్యాణ్ గారు సంక్రాంతి లోపల అన్ని రోడ్లు, సీసీ రోడ్లు కానీ మెయిన్ రోడ్లు కానీ వేస్తానని చెప్పారు. మీ సైడ్లో ఏమైనా వేసారు రోడ్లు? ఏమైనా ప్యాచ్ వర్క్స్ అయితే అవుతున్నాయి, అంతే జరుగుతున్నాయి. ప్యాచ్ వర్క్స్ అయితే అయినాయి, ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి ప్యాచ్ వర్క్స్ అయితే. లాస్ట్ 5 years మీద పర్లేదు ఇప్పుడు? బాగానే ఉంది. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది అంటారు? ఇప్పుడు రోడ్ ప్రకారం చూస్తే బాగానే ఉంది. ఇంకా నెక్స్ట్ ఇంకా ఏం చేస్తారో తెలియాలి ఇంకా. ఓకే. నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అని పిలుస్తున్నారు. అది రైట్ రాంగ్ మీ ఉద్దేశం? దత్తపుత్రుడు అంటే మీనింగ్ ఏమో కరెక్ట్గా చెప్తే వాళ్ళకి ఫ్యామిలీలో దత్తపుత్రుడు అనవచ్చు. అదే ఇంకా బోల్ అన్నీ ఉంటాయి. అసలు ఎందుకు అలా పిలవడం? అనుకుందాం, తమ్ముడు అనుకుందాము. ఎవరికి ఎలా తమ్ముడు? చంద్రబాబు తమ్ముడు అనుకుందాము. మరి ఎవరెవరు అలా పిలుచుకోరు? మరి ఆయన అందరం పిలుస్తున్నాడు. లోకేష్ గారిని బాగానే పిలుస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారిని బాగానే పిలుస్తున్నాడు. పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చేసరికి అలా మాట్లాడుతున్నాడు. ఎందుకంటారు? వాళ్ళకి తెలియదు కదా అవన్నీ, ఎట్లుంటే రాజకీయాలు అవుతుంటాయి అంతే. కరెక్టా రాంగా మీ మనసులో మాట? అంటే వాళ్ళ ఉద్దేశం బట్టి ఉంటుంది అంతే అది. ఓకే. అయితే జగన్ గారు ఇప్పుడు దాకా జగన్ అంటే ఏంటో తెలుసు మీకు. జగన్ 2.0 అంటే ఏంటో మీకు చూపిస్తానని చెప్పి అంటున్నారు. జగన్ 2.0 అంటే ఇప్పుడు నెట్ కూడా అన్ని పోతాయి, ఇంకా అన్నీ పోతాయి. ఓకే అండి, థ్యాంక్ యూ. అన్న మీ పేరు? నాగేశ్వరరావు. ఏ ఊరు మీది? ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి. ఓకే. ఎలా ఉంది గవర్నమెంట్? ఎలా ఉంది? సంవత్సరం అయింది కదా. ఇక్కడ కాంగ్రెస్ పొలిటికల్ అంత ఐడియా లేదు. మామూలుగా ఏమనుకుంటున్నారు జనాలు అంటున్నా. వెళ్ళారా పండక్కి? గవర్నమెంట్ ఏ గవర్నమెంట్? ఏపీ. గుడ్. వెళ్ళారా సంక్రాంతికి? వెళ్ళారా? అంటే పవన్ కళ్యాణ్ గారు సంక్రాంతి లోపల రోడ్లు వేస్తానని చెప్పి అన్నారు. వేసారా మీ సైడ్ ఏమన్నా రోడ్లు, కొత్త రోడ్లు? అవుతున్నాయి. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు పనితీరు? ఎలా ఉంది? బాగుంది. అంటే ఏ విధంగా బాగుంది? ఏ విధంగా అంటే నిజాయితీగా ఉంటుందిగా. నిజాయితీగా ఉంటే అన్నీ ఆటోమేటిక్గా బాగా జరుగుతాయి కదా. అంటే జగన్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అని పిలుస్తున్నారు. ఎలా చూస్తారు అసలు ఆ కామెంట్స్? కరెక్టా రైటా? రైట్ కాదు. అంటే ఎందుకు అలా అంత ఎటకంగా? ఓకే. ఇంకోటి ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారు అదే జగన్ గారు అంటే ఏంటో మీకు తెలుసు, ఇంకా నుంచి జగన్ 2.0 అంటే ఏంటో చూపిస్తానని చెప్పి అంటున్నారు. చూసారు అది? చూసాను వీడియో. ఎలా చూద్దాం, ఇంకా చూడలేదు కదా. ఓకే. పవన్ కళ్యాణ్ గారు అవినీతి చేశారని చెప్పి జగన్ గారు అంటున్నారు. అలా నిజమే ఉండదు? పొలిటికల్ విమర్శలు కదా. ఓకేనా, థ్యాంక్ యూ.